తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై అధికార ప్రతిపక్ష సభ్యుల వాద ప్రతివాదనలతో శాసన మండలి అట్టుడికింది. హెరిటేజ్ సంస్థకు కల్తీ నెయ్యితో సంబంధం పెట్టేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో వైసీపీ సభ్యులు ఒక్క ఆధారం చూపినా చర్చకు తాము సిద్ధమని తేల్చి చెప్పారు. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే నాటకాలాడుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు. దేవదేవుడిని ధనార్జన కోసం చంద్రబాబు ఉపయోగించుకున్నారంటూ మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించగా ఆయన వ్యాఖ్యల్ని అచ్చెన్న ఖండించారు. శ్రీవారి గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష సభ్యుల వాద ప్రతివాదనలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనగా చైర్మన్ మోషేనురాజు మండలిని బుధవారానికి వాయిదా వేశారు. ఉదయం నుంచి సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు వాళ్ళ పార్టీ గాని వాళ్ళ నాయకుల మనసు చూస్తుంటే దేవుళ్ళ మీద హిందువుల మీద పగబెట్టినట్టు కనిపిస్తుంది అధ్యక్ష. దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టుగా అధ్యక్ష. మేము దేని మీదైనా సరే చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. సంబంధం లేని ఇష్యూ అధ్యక్ష. హెరిటేజ్ కంపెనీకి తిరుపతి లడ్డూకి సంబంధం ఉంది. ఒక్క ఆధారం, హెరిటేజ్ కి ఈ లడ్డూలో సంబంధం ఉందని ఒక ఆధారం చెప్పండి అధ్యక్ష. 10 రోజులైనా చర్చిద్దాం. సంబంధం లేని ఇష్యూని ఏమాత్రం ఆధారం లేకుండా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి కంపెనీని ఈ శాసనసభలోకి తీసుకొచ్చి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళే మాట్లాడేది, వీళ్ళ చరిత్ర ఏంటి అధ్యక్ష? వీళ్ళ చరిత్ర ఏంటి? చిన్న పిల్లల్ని అడిగినా సరే 7 కొండల వాడ వెంకటరమణమూర్తి గోవిందా గోవింద అంటారు. ఈయన గాని ఈయన తండ్రి గాని 2 కొండలు ఉన్నారు అధ్యక్ష. పవిత్రం చేస్తున్నారు. వీళ్ళే మాట్లాడేది. 5 సంవత్సరాలు రాముడి తల్లి నరికారు, రథాలు నరికారు, తిరుపతి పవిత్రను పిలిచారు. వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే బాధ కలుగుతుంది అధ్యక్ష. మీరు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి సంస్థ మీద యాలిగేషన్ చేసినప్పుడు ఆధారాలుంటే రమ్మని చెప్పండి. కల్తీ లేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి బాబాయే స్వయాన తిరుపతి తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చైర్మన్ ఒప్పుకుంటే సిగ్గుపడాలి, లెంపలేసుకోవాలి. వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు కూడా ఖండించాలి. ఈ రోజు సభ జరపకూడదు. రేపు తెల్లవారి దొంగ పేపర్లో, సాక్షి పేపర్లో హెరిటేజ్ ఇష్యూ మీద శాసన మండలి స్తంభించిపోయిందని రాసుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వాస్తవం ఏముందో చెప్పమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు కూడా మా లైన్లోకి రావాలి, వాస్తవాలు అడగాలి, ఆధారాలు ఉంటే చూపించబడాలి. ఆ రకంగా మీరు పోడియం దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా సభ నడపడం మంచి విధానం కాదు. మీరు సీరియస్ గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను అధ్యక్ష. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి నిందారోపణలు చేయడం మరేంది కాదు అధ్యక్ష. అదిగో పులి అంటే ఇదిగో తోకన్న చందంగా వాళ్లే రాసుకోవడం, వీడికి వచ్చేటువంటి మాట్లాడడం, పైగా కల్తీ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడిది అధ్యక్ష? మద్యం కల్తీ, నూనె కల్తీ, నెయ్యి కల్తీ, సిమెంట్ కల్తీ, బంధాలు కల్తీ, మానవ సంబంధాలు కల్తీ, వీళ్ళని కల్తీల గురించి మాట్లాడే హక్కు వీళ్ళెక్కడిది అధ్యక్ష? ఏదైతే దేవుడి పేరు చెప్పి దేవదేవుని మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తీసుకొచ్చి కల్తీ చేసి ధనార్జన కోసం ఆయన అవినీతి కోసం ఏదైతే హిందూ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి లేదు. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నిన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారే ఒప్పుకున్నారు. సిట్టు కూడా నడుస్తుంది. మొత్తం వ్యవహారం అంతా కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఏ మాత్రం సంబంధం లేనటువంటి హెరిటేజ్ ని మీరు ఈ లడ్డూకి కనెక్షన్ చేయాలని మీరు పడుతున్నటువంటి తాపత్రం చూస్తుంటే మాకు నవ్వుతుంది అధ్యక్ష. పక్కదారి పట్టించాలని మొత్తం ఇందులో కూరుకుపోయారు. యావత్ హిందూ సమాజం, దేశం చీకొడుతుంది. దీన్ని డైవర్ట్ చేయడానికి సంబంధం లేనటువంటి ఈ రోజు హెరిటేజ్ తీసుకొచ్చారు అధ్యక్ష. అసలు హెరిటేజ్ సంస్థ అనేది నెయ్యి అమ్మే సందర్భాలు లేవు అధ్యక్ష. టీటీడీ కానీ ఇతర సంస్థలకు కానీ నెయ్యి అమ్మే సందర్భాలు లేవు. సంబంధం లేని ఇష్యూని తీసుకొచ్చి మీరు ఈ రకంగా బ్లేమ్ చేయడం చాలా
తిరుమల తిరుపతి రద్దీని కల్తీ చేశారు. ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు, ప్రజలు చీకొడుతున్నారు, కొట్టే పరిస్థితి వచ్చిందని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విషయం తేవడం చాలా బాధ అధ్యక్ష. ఇవాళ మేము చర్చలు తయారుగా ఉన్నాము. ఎమ్మెల్యే అధ్యక్ష ఎవరు చేస్తారు ఎందుకు రోజు పెట్టి రోజులు తినడానికి కోటాలు రూపాయలు వచ్చి దేవదేవుడు తినడానికి ఏ విధంగా మనసు వస్తుంది అధ్యక్ష? చెప్తారా? The House is adjourned to meet again at 10 a.m. on Wednesday, the 18th day of February 2026.